Hi, this is Kishore from Kishore Mathematical Inclined ఛానల్. ఈరోజు మీకు ఇంటర్మీడియట్ 2025 మార్చ్లో జరిగే మ్యాథమెటిక్స్ 1B యొక్క ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఈరోజే గనక మన ఈ ఛానల్ వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఇంకా వీడియోలోకి వెళితే ఈ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ సెక్షన్ ఏ నుంచి 1 to 10 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అడుగుతారు. ఇక్కడ ఈ సెక్షన్ నుంచి చాయిస్ అనేది ఏముండదు, 1 to 10 అటెంప్ట్ చేయాల్సిందే. ఇంకా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -2, 4 అండ్ మేకింగ్ non-zero intercepts whose sum is 0. ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అడుగుతున్నాడు. పాసింగ్ త్రూ పాయింట్ కూడా ఇచ్చున్నాడు. అండ్ మేకింగ్ non-zero intercepts whose sum is 0 అని ఇచ్చున్నాడు. ఓకే, ఇంకా సెకండ్ క్వశ్చన్, ట్రాన్స్ఫార్మ్ ది ఈక్వేషన్ x + y + 1 = 0 into నార్మల్ ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇచ్చినాడు, ఇంటూ నార్మల్ ఫార్మ్ అడుగుతున్నాడు. ఇంకా థర్డ్ వన్, ఫైండ్ ది ఫోర్త్ వెర్టెక్స్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ హూజ్ కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఆర్ 2, 4, -1, 3, 6, -1 అండ్ 4, 5, 1. 3 వర్టిసెస్ ఇచ్చున్నాడు. ఫోర్త్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రాబ్లం, ఫైండ్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది నార్మల్ టు ద ప్లేన్ x + 2y + 2z - 4 = 0. డైరెక్షన్స్ ఆఫ్ ది నార్మల్ టు ద ప్లేన్ అడుగుతున్నాడు. ఫిఫ్త్ వన్, కంప్యూట్ limit x tends to π/2 into cos x by x minus π/2. లిమిట్స్ నుంచి అడుగుతున్నాడు ఈ ప్రాబ్లము. కంప్యూట్ లిమిట్ x tends to π/2 cos x by x minus π/2. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్త్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకుందాం. ఇంటర్ 1B మా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సిక్స్త్ వన్, కంప్యూట్ లిమిట్ x tends to infinity √x + 1 - √x. కంప్యూట్ లిమిట్ x tends to infinity √x + 1 - √x అనేది ఈ ప్రాబ్లమ్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇఫ్ y = cot inverse of x³ whole square. if y = cot inverse of x³ whole square అయితే ఫైండ్ dy/dx అని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎయిత్ వన్, ఇఫ్ f of x = x² into 2x into log power x x greater than 0 అయితే ఫైండ్ f ఇన్వర్స్ x అడుగుతున్నాడు. f of x ఫంక్షన్ ఇచ్చినాడు, మనల్ని f ఇన్వర్స్ x అనేది కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ నైన్త్ వన్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √82. ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √82 అనేది మనం కనుక్కోమంటున్నాడు మా. 10th వన్ ప్రాబ్లం, ఇంకా వెరిఫై రోల్స్ థీరం ఫర్ ద ఫంక్షన్ f map -3, 8 to R be defined by f of x = x² - 5x + 6 అనే ఈ ఫంక్షన్ మనం వెరిఫై చేయమంటున్నాడు. నెక్స్ట్ 11th వన్ ప్రాబ్లమ్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, -3 అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 1, 1 and 2, 3. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చున్నాడు, perpendicular to the line joining
ఈ పాయింట్స్ ఇచ్చున్నాడు 1,1 and 2,3. ఓకే, నెక్స్ట్ 12th ప్రాబ్లమ్. If the portion of the straight line intercepted between the axes bisected at 2p, 2q, write the equation of the straight line. If the portion of ఏమని అడుగుతున్నాడు, if the portion of the straight line intercepted between the axes bisected at 2p, 2q అయితే write the equation of the straight line. 12 క్వశ్చన్స్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకుందామా. ఇంకా 13th ప్రాబ్లం. ఇంకా 13th ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ YZ plane divides the line joining the points A 2, 4, 5. Points A 2, 4, 5. B 3, 5, -4. Also find the point of intersection ని కనుక్కోమంటున్నాడు. Find the ratio of in which YZ plane అయితే divides the line joining the points A 2, 4, 5. B 3, 5, 4, -4. అయితే ఆల్సో ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని కనుక్కోమంటున్నాడు. 14th ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ 0, 0, -4 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 1, -2, 2 అండ్ -3, 1, -2. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కనుక్కోమంటున్నాడు. త్రూ ద పాయింట్ ఇచ్చున్నాడు, అది పర్పెండిక్యులర్ అంట, లైన్ జాయినింగ్ పాయింట్స్ 2 కూడా ఇచ్చున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా 15th షో దట్ ద లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1/x - 2 4/x² - 4 = 1/4 అనేది షో చేయమంటున్నాడు. నెక్స్ట్ 16th ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 2x + 3/√(x² - 1). Evaluate limit extends to infinity 2x + 3/√(x² - 1) అనేది evaluate చేయమంటున్నాడు. 17th define derive of the function. ఫంక్షన్ ని డిరైవ్ చేయమని క్వశ్చన్ అడుగుతాడు. ఇది గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి మా. నెక్స్ట్ 18th if x = sin h²y then show that dy/dx = 1/2√x + x². ఏం షో చేయాలి, dy/dx = 1/2√x + x² అనేది షో చేయాలి. ఏంటి ఫంక్షన్, x = sin h²y. ఇప్పటి వరకు 18 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందామా. ఇంకా 19th క్వశ్చన్. If y is equal to f of x equals to k x power n, then show that the approximate relative error in y is in n times the relative error in x, where n and k are constants. ఏమని అడుగుతున్నాడు, if y is equal to f of x equals to k అయితే x power n అయితే then show that the approximate relative error in y is n times the relative error in x, where n and k are constant. ఇది 19th ప్రాబ్లం. ఇంకా 20th ప్రాబ్లం. without using the derivative show that the function f of x equals to 8x + 2 is strictly increasing on r. ఫంక్షన్ ఇచ్చున్నాడు, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆన్ ఆర్ అని షో చేయమంటున్నాడు మా, వితౌట్ యూజింగ్ ద డెరివేటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం 20 ప్రాబ్లమ్స్ 1B నుంచి ఈ 2 మార్క్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ 20 ప్రాబ్లమ్స్ని అట్లీస్ట్ ఇప్పటి వరకు 2 మార్క్స్ ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఇప్పుడైనా ఈ 20 క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు నేను ప్రతి చాప్టర్ నుంచి నేను లిస్ట్ అనేది షార్ట్ ఫైండ్ అవుట్ చేసి మీకు ఈ లిస్ట్ ఇచ్చున్నాను. 1 to 20 క్వశ్చన్స్
మనం సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఈ 20 క్వశ్చన్స్‌లో నుంచి మీకు మాక్సిమం కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ ఇయర్‌వి డిస్కస్ చేసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. మీకు 4 మార్క్స్ అలానే 7 మార్క్స్ నేను ప్రీవియస్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు అవి కూడా మీరు డౌట్ ఉంటే వీడియోస్ చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి అలానే మీ రిలేటివ్స్‌కి షేర్ చేసి ఈ వీడియోస్ యూజ్‌ఫుల్‌గా ఉండేలాగా వారికి సహకరించండి. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.